ఏం బోస్, రేపు నీకు బాక్సింగ్ కాంపిటీషన్ కదా, ప్రాక్టీస్ చేయలేదా? లేదు, మనసు బాలేదు. ఏ? నేను నీతో ఓ విషయం చెప్పాలి. ఏంటి? మీ అన్నయ్య గురించి. ఏంటో వీడిలా డల్గా ఉన్నాడు? ఇవాళ ఏం రోజు వీడితో చెప్పు. శుక్రవారం. నిన్నంతా గురువారం అన్నావు, ఇవాళ శుక్రవారం అంటే ఏంటి అర్థం? నువ్వు ఒకటివి. ఈవేళ ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే. అంటే ఏమిటో తెలుసా? లవర్స్ ఇద్దరు కలుసుకునే రోజు, లవర్ లేని వాళ్ళు కొత్తగా లవర్ ని వెతుక్కునే రోజు, లవర్ సరిగ్గా లేకపోతే ఆమెని మార్చే రోజు, మొత్తానికి ఒక ఆడమ్మగా కలిసి సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపే రోజు. ఈ రోజు నీ లవర్ దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడపకుండా ఇక్కడికి వచ్చి కూర్చోవడంలో ఏమిటర్థం? ఆమెతో ఏమన్నా గొడవ, తగాదా, లేక రేపు బాక్సింగ్ ఉంది కనుక ఆమెను కలవకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఆమె ఇచ్చే ఉత్సాహంతో నువ్వు బాగా బాక్సింగ్ చేయగలవు అని నీకు తెలుసా? లవ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. ఇలా చూడు, దొండపత్రి నుంచి ఓ గ్రూప్ వచ్చి ఇక్కడ ఆడబోతోంది తెలుసా? గాజువాక నుంచి ఇంకో గ్రూప్ వస్తోంది. ఇది చాలా పెద్దాపురం నుంచి అల్ఫాన్సా అని ఓ ఫిగర్ వస్తోంది. ఇలాంటి సమయాల్లో ఇక్కడ ఒంటరిగా కూర్చోవచ్చా? కమన్ జాలీగా ఆడదాం రా. వచ్చేసారా బోసు? రా బాసు, మీరు వెళ్ళండి. వెళ్ళమంటావా? మీరందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న బాక్సింగ్ వెంటనే ప్రారంభం కాబోతోంది. ఈ పోటీలో పాల్గొంటున్న మొదటి వ్యక్తి యువ కిషోరం బోస్. బోస్ తో పాటు ఈ పోటీలో పాల్గొంటున్న రెండో వ్యక్తి రాటు తేలిన గుణ. మొదటి రౌండ్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. కొట్టా కొడుకుని. Come on, 1, 2, 3, box! No, Guna, come on, Guna, come on. శభాష్, బ్రహ్మాండమైన రౌండ్. ఈ రౌండ్ లో బోస్తే పైచేయి అయ్యింది. ఛాంపియన్ పథకాన్ని పొందడానికి గుణ ఎంతో ప్రయత్నించాలి. ఎక్స్క్యూజ్ మీ, ఆయన సిగరెట్ తాగడం తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. ఏమండి, ఈ అమ్మాయి బీర్ తాగుతుంది ఏంటి? గత సంవత్సరం ఛాంపియన్ కూడా యువ కిషోర్
వెరీ గుడ్ ఫోర్. 2, 3, 4, 5. యువకిషోరం ఆవేశం నేర్చుకున్న ఒక్కొక్క పంచి కొనకి ఒడుగు పుట్టిస్తోంది. బోస్ని యాక్షన్ కిక్ అని కూడా చెప్పవచ్చు. బోస్ ఇచ్చే ఒక్కొక్క పంచి తన అభిమానులను ఉప్పు తలపిస్తోంది. బోస్, శోభరాజుని మీద చాలా డబ్బు పందెం కట్టాడు. పందెమా? నువ్వు ఓడిపోతావని కట్టాడు. నేను చెప్పింది చెయ్యి, ఓడిపో.
సోమరాజు వృత్తే అది కదా. బోస్ నా తమ్ముడు, వాడే గెలవాలని అతను చెప్పలేను. నువ్వు ఓడినందువల్ల ఈ రోజు వాడికి ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? మనకేం వచ్చింది? 50,000 రూపాయలు వచ్చింది. చాలదా? సరే అదొదిలే. ఈ రోజు నుంచి నువ్వు సోమరాజుకి ఎంతో కావలసిన వాడివయ్యావు. అతని సొంత మనిషిలాగా, నాలాగా. రౌడీగానా? అవును, రౌడీనే. అలాగే అనుకో. నువ్వెవరివి? ఊరికే కాళ్ళు చేతులు ఆడిస్తూ బాక్సింగ్ చేస్తే పెద్ద ఛాంపియన్ అవుతావా? నిజ జీవితంలో నువ్వు ఛాంపియన్వి కాదు, అతను సోమరాజ్. నీకు తెలీదు, నువ్వు చిన్న కుర్రాడివి. మనమంతా జీవితంలో ఓడిపోయిన వాళ్ళం. సోమరాజ్ అంటే లేకుంటే మనకొక్క పూట భోజనం కూడా దొరికిండదు, తెలుసుకో. నీ బాక్సింగ్ మనకి తిండి పెట్టదు. అని నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నువ్వు బాగా చదువుకున్నవాడివి, నీకున్న మెదడుకి. ఎవరికి కావాలరా మెదడు? పెద్ద మెదడు 30 రూపాయలు ఇస్తే కసాయి కొట్లో దొరుకుతుంది. నువ్వు ఎవరు అనుకోని ఇలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏముంది? నలుగురు పనికిమాలిన మెదవలతో కలిసి రోడ్ల మీద తిరుగుతున్నావు. సోమరా గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది, నాకే అర్హత ఉంది. ఇక్కడ డబ్బు కావాలరా, డబ్బు. అది సోమరా దగ్గర ఉంది. అది ఏ మార్గంలో వచ్చినా సరే. మనమంతా వీరులమై పోరాడుతాం. విజయం పొంది గమ్యం వైపు పయనిద్దాం. మన నాన్న చెప్పింది. ఇంకా మీ నాన్న చెప్పిందే తలుచుకుంటున్నావా? ఇలా చెప్పిన వాడి నలుగురు మంచి వాళ్ళని పట్టించి ఉరికంబ ఎక్కించి దేశద్రోహి అయిన చెడ్డ పేరు తెచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆయనకు మనం పుట్టామని తలుచుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. దానికంటే సోమరాజుకి అనుచరుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అన్నయ్య, రే, పట్టించేవాడి కంటే పట్టడన్నం పెట్టేవాడు ఎంతో బెటర్, అది తెలుసుకో. మనల్ని కన్నవాడు ఒక పిరికివాడు. ఆయన చెప్పిందే వేదవాక్ అనుకుని జీవితాన్ని నాశనం చేసుకోకు. బుద్ధిగా రేపు సోమరాజు తెచ్చుకోరు. బోస్ ఇలారా. ఏంటి తాతయ్య? మీ నాన్న కోసం ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన్ని మీ ఇంటికి తీసుకుపో. ఎవరు? అదిగో ఆయనే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి. మా నాన్నగారు మీకు ముందే తెలుసా? తెలుసు. మీ పేరేంటి? భరత్. ఓ, భరత్ అంకులా. మీరు నాకు ముందే తెలుసు. మా నాన్నగారు చెప్పారు. తెల్లవాళ్లతో యుద్ధం కూడా చేశారట కదా. నాన్న, మీ ఫ్రెండ్ భరత్ అంకుల్ వచ్చారు. ఇరవై ఏళ్లుగా నీకోసమే వెతుకుతున్నాను రా. సత్యమూర్తి, ఇంకా ఆ పేరుతోనే బతుకుతున్నావురా? ఎరా, నిన్ను ఆ పేరుతో పిలుస్తుంటే నీకు సిగ్గుగా లేదు? నీ ఇంట్లో ఈ జెండానా? నువ్వు స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? ఈ జెండాను చూస్తుంటే నీ మనసు రగిలిపోవటంలా? ఈ జెండా కోసం మేము చిందించిన రక్తం గుర్తు రావటంలా? రే 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 ద్రోహి! కుమార్, ఇమ్రాన్, జాన్, ఆ అమ్మాయి జయంతి అందరూ స్వతంత్రం కోసం పోరాడారా? పాపం అమ్మాయి జయంతి తనకు పెళ్ళై తనకు పుట్టబోయే బిడ్డ స్వతంత్ర భారతంలో బతకాలని చెప్పిందే. ఆ మాట మీ చెవులకు వినిపించడంలా? చంపావు కదరా. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నానే, అవన్నీ మర్చిపోయావు కదరా. నీ స్వార్థం కోసం, నువ్వు ఒక్కడో బతకడం కోసం అందరూ ప్రాణాలు తీసావు కదరా దేశద్రోహి. తెల్లవాళ్ళు నా చేతి నరికినప్పుడు కూడా నాకు బాధే లేదురా. కానీ నీకు తోడుగా ఉన్న వాళ్ళని నువ్వే పట్టించావని చెప్పారే, ఆ బాధ ఇంకా నా గుండెలోంచి పోలేదురా. జాతీయ జెండాను చూస్తేనే దేశభక్తుల వాళ్ళు పులకిస్తుందిరా. అలాంటి జెండా నీ ఇంట్లో పెట్టుకున్నావు కదరా, సిగ్గులేని గాడిద. మాతృదేశానికి ద్రోహం చేయటం, కన్నతల్లిని తార్చడం ఒక్కటేరా. రెండు దెబ్బలు పోలీసు వాళ్ళు కొట్టగానే మా అందరినీ పట్టించావు కదరా పిరికి వెద. నీ పిరికితనం వల్ల నువ్వు ఒక్కడో బతకడం కోసం 5 మందిని తెల్లవాళ్ళతో బలి చేసావు కదరా. నీలాంటి వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు, 10 మంది పిల్లలకు పాఠాలు నేర్పించే టీచర్లు. రై, ఈ బతకడానికి సిగ్గుగా లేదు?
రేయ్, నీలాగే నీ పిల్లల్ని పెంచొద్దు. రేపు వాళ్ళ వల్ల మంచోళ్ళు ఎవరు చనిపోకూడదు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు బాబు. నీకు పాయసం అంటే బాగా ఇష్టం కదా? ఇదిగో వెళ్ళి చక్కెర తీసుకురా.